నమస్తే అందరికీ ఎట్టూరు బాగురా. వెల్కమ్ టు తెలుగు మార్షల్ ద ఫైటింగ్ మ్యాన్ సిరీస్ నంబర్ 2. Love the chase and the hunt and I set the pace when I'm running. I always మీలో ఇంకా ఎవరైనా ఎపిసోడ్ నెంబర్ 1 చూడలేకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బేసిక్ వార్మపింగ్ ఎక్సర్సైజెస్ ఇక్కడ కార్ట్లో లింక్ ఇచ్చాను. ఎపిసోడ్ నెంబర్ 2 బేసిక్ బాడీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. ప్రతి స్ట్రెచింగ్ 5 to 6 టైమ్స్ ఇస్తాను. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసే టైంలో 10 to 15 రెప్స్ చేయండి. అప్పుడు ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. ఈ ఎపిసోడ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అమూల్యమైన సమయాన్ని కొంచెం కేటాయించండి. అప్పుడు ఏదైనా మీరు నేర్చుకోగలుగుతారు అండ్ ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. సత్తి ఇక మొదలెడదామా? మీరు స్ట్రెచింగ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం కాన్షియస్ మైండ్తో చేయాలి. కొంచెం ఫూలిష్గా ఏమన్నా ఓవర్గా స్ట్రెచ్ చేసారు అనుకోండి, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతాయి అండ్ నరం పైన నరం ఎక్కడం కానీ ఇలాంటివి కాంప్లికేటెడ్ ఇష్యూస్ అవుతాయి. కొంచెం కాన్షియస్ మైండ్తో ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను చాలా మంది చూశాను ఇందులో కొద్దిగా గడబడేసి తన కెరియర్ని అక్కడికి ఆపేసుకున్నారు మార్షల్ ఆర్ట్స్లో. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు యాక్చువల్గా మీ బాడీ మొత్తాన్ని మీరు స్ట్రెచ్ చేయాలి. మొత్తం మీ హిప్ని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి 1 2 3 ఇక్కడ బ్యాక్ సైడ్ నేను ట్రీ ఉంది కాబట్టి నేను టచ్ చేస్తున్నాను. నేను మొత్తం నా షోల్డర్స్ని టర్న్ చేసి ఇక్కడ టచ్ చేస్తున్నాను. ఇలా మేజర్గా మన హిప్ స్ట్రెచ్ అవ్వాలి. ఇలా ఏదన్నా మీరు ఇలాంటి ఏదన్నా ట్రీ కానీ ఏదన్నా ఇట్లాంటి ఒక బేస్ది సపోర్ట్ తీసుకొని ఇలా మీ షోల్డర్స్ని హ్యాండ్ మీ హిప్ని ఇలా స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4. ఎవరైతే ఎక్కువ ఆఫీస్ వర్క్ ఏదైనా కూర్చొని సిస్టమ్ పైన ఎక్కువ వర్క్ చేస్తారు కదా కూర్చొని, వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు ఇలా స్ట్రెచ్ చేయండి. మీ బ్యాక్ అప్పుడే రిలీఫ్ అయిపోతుంది, రిలాక్స్గా ఉంటుంది చాలా. స్టార్టింగ్లో అందరు కాదు, మీకు మ్యాక్సిమం మీరు ఎంతవరకు ఫ్రీగా ఇడుస్తారో బాడీ అంతవరకు ఫ్రీగా ఇడవాలి. ఇలా మీ ఫింగర్స్ టచ్ అయితే ఫింగర్స్ టచ్ చేయండి, ఆర్ మొత్తం హ్యాండ్ టచ్ అయితే హ్యాండ్ టచ్ చేయండి, ఆర్ మీకు ఇలా హెడ్ టచ్ అవుతుందంటే 1 2 3 ఇలా కూడా చేయొచ్చు. ఆర్ మీరు బ్రేక్ కూడా అవ్వచ్చు. ఇక్కడ టచ్ చేసి ఇలా బ్రేక్ అయిపోవాలి. మ్యాక్సిమం మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతారో అంతవరకు గట్టిగా ట్రై చేయండి. ఇంతకుముందు మనం ఫార్వర్డ్కి బెండ్ అయ్యాం కదా, ఇప్పుడు బ్యాక్వర్డ్ మన 2 హ్యాండ్స్ ఇక్కడ నడుముకి సపోర్ట్ తీసుకొని మనం ఎంతవరకు బ్యాక్కి స్ట్రెచ్ చేయగలుగుతామో అంతవరకు స్ట్రెచ్ చేయండి. మీరు బ్రేక్ అవ్వగలిగితే బ్రేక్ అవ్వండి, ఆర్ మీరు ఇట్లా స్ట్రెచ్ చేసి కూడా వెనకకి రావచ్చు. మీరు జస్ట్ ఇలా స్ట్రెచ్ చేసి రిటర్న్ చేసినా కూడా ఓకే, బట్ మీరు మ్యాక్సిమం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీ హిప్లో స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంతకుముందు చేసాం కదా మనం బ్యాక్ స్ట్రెచింగ్, అది మీకు టఫ్ అనిపిస్తే దానికి ఆల్టర్నేట్గా మీరు ఇది ట్రై చేయండి. ఏంటంటే ఇలా ఈ పొజిషన్లో ఉండి స్ట్రెచ్, రిలాక్స్, స్ట్రెచ్. ఇంతకుముందు ఒకటి బ్యాక్ బెండ్ స్ట్రెచింగ్ చేసాం కదా, ఒకవేళ అది మీకు చాలా టఫ్ అనిపిస్తే దానికి ఆల్టర్నేట్గా ఇది ట్రై చేయండి. సేమ్ 2 అవే, సేమ్ అదే వర్క్, బట్ దానిలో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం బేసిక్ వాళ్ళకి, ఎవరైతే స్టార్టింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది వల్ల. ఇది కొంచెం చేస్తూ మీరు అది ప్రాక్టీస్ చేస్తే 2 కూడా ఈజీగా వచ్చేస్తాయి అండ్ మీ హిప్కి బాగా వర్క్ అవుతాయి.
ఏదన్నా మీ హిప్ లెవెల్ బేస్ని చూస్ చేసుకొని అక్కడ మీ హిప్ లెవెల్ అంత హైట్లో ఇలా మీ లెగ్ని ప్లేస్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా మీ బాడీ పొజిషన్ స్ట్రైట్గా ఉండి ఇలా ఫుట్ క్యాచ్ చేసి మీరు మ్యాక్సిమం మీకు అవుతే మీరు నీ టచ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. 1 2 3 4 5 మ్యాక్సిమం మీ బాడీని మాత్రం ముందుకి పుష్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి కౌంట్లో ఇలా పుష్ చేయండి ముందుకి, అప్పుడే ఈ మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి. ఇప్పుడు హాఫ్ ప్రెస్ గ్రౌండ్ నుంచి మీకు 90 degrees యాంగిల్లో ఉండాలి మీ ఫ్రంట్ లెగ్, అండ్ మీ నీ స్ట్రైట్గా ఉండాలి, ఏం బెండ్ కాకూడదు. అండ్ ఇలా స్ట్రెచ్ చేయాలి. 1 2 3 మీకు బ్యాలెన్స్ అవుట్ అవుతుందంటే ఇక్కడ ఇలా హిప్ కూడా క్యాచ్ చేయొచ్చు. 1 2 3 4 5 మనం లాస్ట్ ఈ 2 సెట్చెస్తో ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ లెగ్ క్యాచ్. 1 2 3 4 and last one. 1 2 3 4. మొత్తానికైతే ఇది ఎపిసోడ్ నెంబర్ 2 బేసిక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఫర్దర్ ఇంకా మంచి మంచి కంటెంట్ కోసం తెలుగు మార్షల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద ఫైటింగ్ మ్యాన్ సిరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పటికైతే సెలవు, మరి త్వరలోనే కలుద్దాం ఎపిసోడ్ నెంబర్ 3లో. వచ్చేసింది లెన్స్ వల్లనే, బట్ లెన్స్ ఖరాబ్ ఉంది అయినా కూడా. ఇక స్టార్ట్ చేద్దామా? ఐ థింక్ ఇట్స్ క్లియర్ నౌ.